ఈ ఆట పేరు వినడానికి సిగ్గుపడకండి. చెంచులు గుద్దాట అంటారు. లాస్ట్ వరకు ఎవరైతే ఆడుతూనే ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. దారి మార్గానికి 20 కిలోమీటర్లు అడవి లోపల బతుకుతున్నారు. కరెంటు లేకుండా సోలార్ వెలుతుల్లోనే జీవనం గడుపుతున్నారు. ఇక్కడ ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ రాదు. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఈ రాయిని ఎక్కితే 2 పాయింట్లు సిగ్నల్ వస్తుంది, దిగితే రాదు. ఇదొక అద్భుతమే. ఈ ఊరు మొత్తం రాయి ఎక్కి ఫోన్ మాట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. వీళ్ళ దగ్గరికి చేరుకోవడం ఆషామాష కాదు. సరైన దారి ఉండదు. దారిలో వెళ్తున్నప్పుడు పులి నడిచిన పాదాల గుర్తులు ఉంటాయి. దారి కూడా చాలా అద్దుమానంగా ఉంటుంది. ఇలాంటి జీపులో ఈ దారిలో కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండి ప్రయాణం చేయాలి. వీళ్ళు పీల్చే అడవి గాలి, తినే తిండి వలన 100 ఏళ్లకు పైన బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. చెంచుపింటలో ఇక్కడే ఒక నిద్ర కూడా చేశాము. వీళ్ళు చూపించే అభిమానం మామూలుగా ఉండదు. అడవి వేర్లతో కాంచిన కాఫీ కూడా ఇచ్చారు. వీళ్ళని నల్లమల నుంచి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా అడవి దాటి బయటికి రావమని తెగేసి చెప్పారు. వయసోళ్ళు ముసలోళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఇప్పటికీ జొన్న బువ్వ కొర్ర బువ్వ తింటూ వయసు దాటినా ఎంతటి కష్టమైన పని అయినా